అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైన స్కంద పురాణం స్కందుని చేత చెప్పబడింది. ఆ స్కందుడు కూడా ముందు శివుడి ద్వారా విన్నాడు. నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు సూతుడి ద్వారా విన్నారు. వేదవ్యాస మహర్షి తన తపశ్శక్తితో దీనిని మన కోసం విరచించి అందించాడు. అందులో భాగంగా బదరికా క్షేత్ర మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. మిగతావన్నీ చాలా స్వల్పంగా ఉంటాయి ఇందులో. అనగా ఏమిటి? వెంకటాచల మహాత్మ్యం ఎక్కువగా ఉంటుంది. తదనంతరం రెండవది పురుషోత్తమ క్షేత్ర మహిమ కూడా వెంకటాచల మహాత్మ్యం అంత ఎక్కువ కాకపోయినా కాస్త ఎక్కువగానే వర్ణించారు. బదరిక మహాత్మ్యం ఈ రెండింటితో పోలిస్తే కొంచెం స్వల్పంగా ఉంటుంది, అంటే ఘట్టాల వివరణ తక్కువగా ఉంటుంది. తదనంతరం కార్తీక మాస మహాత్మ్యం, మార్గశిర మాస మహాత్మ్యం, వైశాఖ మహాత్మ్యం, భాగవత మహాత్మ్యం, అయోధ్య మహాత్మ్యం చాలా క్లుప్తంగా చెప్పబడి ఉంటుంది అన్నమాట. ఆ క్లుప్తంగా చెప్పబడిన మహిమలు తెలుసుకుని ఆ క్షేత్రానికి వెళ్లి తరించండి అని చెబుతాడు ఆయన. అందులో భాగవతం వినడం వల్ల వచ్చే లాభాలన్నీ ఇందులో బాగా అద్భుతంగా చెప్పారు. స్కాంద పురాణంలోనూ చెప్పారు. దాంతోపాటు పద్మపురాణంలో కూడా భాగవత మహిమ ఉంటుంది. మన పురాణములని క్షేత్రాలు గ్రంథముల యొక్క మహిమలను కూడా తెలియజేశాయి. అందులో భాగంగా బదరికాశ్రమంలో 5 శిలల గురించి చెప్పుకున్నాం మనం వరుసగా. నారదీ శిల, నారసింహీ శిల, వారాహి శిల, గారుడీ శిల, మార్కండేయ శిల. ఈ పంచశిలల మీద ఆ 5గురు తపస్సు చేయటం వల్ల శిలలకి ప్రభావం వచ్చిందని, బదరికలో వారంతా తపస్సు చేసి శ్రీమన్నారాయణ కటాక్షం పొందారని చెప్పుకున్నాము. దాంతోపాటుగా ఇవాళ మరొక గొప్ప విషయం కూడా చెప్పాడు. పూర్వం ఒకప్పుడు మధుకైటభులనే రాక్షసులు విష్ణువు యొక్క కర్ణమలం నుండి పుట్టారు. చెవులలో ఉన్న మలం నుంచి పుట్టారు. చెవిలో ఉన్న మలం అంటే గులిం అనమాట. చిటిమటికి పుల్లలు పెట్టి తిప్పుకుంటూ ఉంటారు కదా చాలా మంది. పుల్లలు పెట్టేవాడు చాలా మంది ఉంటారు. అయితే చెవిలో పుల్లలు పెట్టుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఈ చెవిలో పుల్లలు పెట్టి తిప్పుకుంటూ ఉంటే వెంటనే అందులోంచి కాస్త గులిమి బయటకు వస్తుంది. దానినే సంస్కృతంలో కర్ణమలము అంటాం. ఈ కర్ణమలము నుంచి 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళకి మధువు, కైటభుడు అని పేరు. ఈ మధుకైటభుల్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారి కోసం సంహరించాడు. అది దేవీ భాగవతంలో చాలా అద్భుతంగా వస్తుంది. వధించాక బ్రహ్మగారికి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని లోపల ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సృష్టి చెయ్యడం కోసం పుట్టాను. ఇది వరకు ఉన్న సృష్టి అంతా సముద్రంలో కలిసిపోయింది, జలప్రళయంలో కలిసిపోయింది. ఇప్పుడు నేను నిద్రలోంచి లేచాను, కానీ పునఃసృష్టికి కావలసిన బుద్ధి నాకు లభించడం లేదనుకున్నాడు ఆయన. అనుకుని శ్రీమన్నారాయణుణ్ణి పునఃసృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం ప్రసాదించు అన్నాడు. భూలోకంలో మానసోద్భేదము అని ఒక
చిన్న కొలనున్నది బదరికావనంలో. అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే జ్ఞానం కలుగుతుంది. సృష్టి ఎలా చెయ్యాలో నీకు తెలుస్తుంది. ఆలోచన రావాలి అంటే లోపల పరమాత్మ చేరాలి, లేకపోతే ఆ బుర్ర పనిచేయ. చాలా మందికి, కొంతమందికి వాళ్ళ ఫోన్ మోగుతుంటే వాడి ఫోన్ మోగుతుందని కూడా తెలియదు. ఫోన్ మోగుతుంది అంటాడు, వాడి జేబులో మోగుతూ ఉంటుంది. అది అలా ఉంటారు కొంతమంది ఆబ్సెంట్ మైండ్లు. చాలా తమాషాగా ఉంటుంది కొంతమందికి అనమాట. రోజు తిరిగే సిటీ బస్ ఎక్కి రోజు ఓ బస్ స్టాప్ లో దిగుతాడు ఒక ఆయన. అది వాళ్ళ ఇంటి ముందు బస్ స్టాప్. బస్సు వచ్చిన తర్వాత ఆగిన తర్వాత మర్చిపోయాట ఆ బస్ స్టాప్ లో దిగడం. కారణం ఏమిటో తెలియదు. ఏమిటోనండి, ఈ మధ్య నేను సిటీ బస్సు ఎక్కుతున్నాను, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాప్ లో దిగుదాం అనుకుంటే ఆ బస్ స్టాప్ మాదనే విషయం మర్చిపోతున్నాను. ఆ తర్వాత దాటిన తర్వాత అయ్యో బస్సు స్టాప్ వచ్చి వెళ్ళిపోయింది, నేను మళ్ళీ వెనక్కి నడిచి రావాలి అనిపిస్తోంది, ఇలా ఎందుకు నా బుర్ర స్తంభించిపోతోంది అని అడిగాడు ఆయన. ఇంట్లో ఏమైనా తగాదా ఉందా? లేదండి, మా ఆవిడ చాలా మంచిదండి. కొన్ని ఆఫీసులో గొడవ ఉందా? అది లేదండి. ఏ గొడవ లేకుండా బుర్ర ఎందుకు స్తంభిస్తోంది? ఏదో కర్మయోగం. ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు బుర్ర స్తంభిస్తుందంటో. రోజు భార్యామణి అప్పడాల కర్రతో నెత్తి మీద కొట్టినా, లేదా భార్యామణిని వీడు కొట్టినా, ఈ రెండు తగాదల్లో వీడు భార్య నేర్పించినా భార్య వీడిని నేర్పించినా బుర్ర స్తంభించిపోతుంది, సక్రమంగా పనిచేయదు. ఉద్యోగాల్లో సమస్యలు వస్తే కూడా బుర్ర పనిచేయదు. ఇలా ట్రాఫిక్ జాముల్లో గంటల గంటలు ఇరుక్కుపోతే కూడా పనిచేయదు. అటువంటిప్పుడు ముందు బస్సు ఉన్నా సరే లారీ ఉన్నా సరే వీడు కాలు తీసేస్తాడు బ్రేక్ మీద. ఈ లోపు వెనకాతలు ఆయన బాబోయ్ ఏంటంటే బ్రేక్ తీశారంటే ఓహో బ్రేక్ తీశానా అనుకుని వెళ్ళి బ్రేక్ రొక్కుతూ ఉంటాడు. అదృష్టం బాబు నేను ఉంటే పక్కన, లేకపోతే వీడు ఎవడో వేసేస్తాడు. ఇవన్నీ ఎందుకు బుర్రలు స్తంభిస్తున్నాయి అంటే దానికి గల కారణం చెప్పారు. కలియుగంలో మానవులకి సర్వశరణాగతి తక్కువగా ఉంటుందిట. అందువల్లే వాళ్ళ బుర్రలు పనిచేయకుండా పోతాయి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి అంటే సర్వకాల సర్వావస్థల్లో తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా హరినామస్మరణం చెయ్యాలి. అది కూడా ఏదో నాలిక చివరి నుంచి పలకడం కాదనమాట. ఏదో చివరి నుంచి తింటూ రామయ్యన్ ఏం చెప్పాడైనా, తినకున్న రామయ్యన్ ఏమంటున్నాడు ఆయన అనుకుంటే నాలిక మీద నుంచి రామ అంటున్నాడు కదా, మనస్సులోకి వెళ్ళడం లేదుగా. ఇవాళ చాలా మంది చేసే భజన అదే. భజన బాగానే ఉంది, కానీ మనస్ఫూర్తిగా చేస్తే సందేహం లేకుండా రాముడు తినడానికి కావలసిన సంపద ఇస్తాడు, పదార్థం ఇస్తాడు, తిన్నది అరిగేలా చేస్తాడు, తినే దాంట్లో రుచి ఉండేలా చేస్తాడు, అసలు తినడానికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడు. కాబట్టి పూర్తిగా మనస్సుని లగ్నము చేసి భగవంతుడి నామస్మరణము చేస్తే తప్ప, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మన బుద్ధి సక్రమముగా వర్తించదు, పని చెయ్యదు. అందుకని నీ బుద్ధి పనిచేసి సృష్టిని చెయ్యాలి అంటే బదరికా క్షేత్రానికి పో. అక్కడ ఒక దివ్యమైనటువంటి రేవు ఉన్నది గంగానదిలో, దానికి మానసోద్భేదం అని పేరు. అలకనందా నది కొన్న రేవుల్లో ఒక రేవు పేరు మానసోద్భేదం. బదరిలో బ్రహ్మకపాలం ఉంది కదా, బ్రహ్మకపాలం ఉంది. ఆ గంగానది యొక్క రేవుల్లో ఒక మెట్టు ప్రాంతం అది, అవునా? ఆ మెట్టు మీద బ్రహ్మకపాలం పడింది కనుక ఆ ఒక్క సోపానాన్ని బ్రహ్మకపాలం అంటాం. అలాగే మానసోద్భేదము అనేటటువంటి ఒక స్థానాల రేవు ఉన్నది. ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది? మనస్సులో ఉన్న చింతలని భేదించి అవతల పారేస్తుంది, నాశనం చేస్తుంది. అక్కడికి వెళ్తే చింత ఉండదు, ఒకటే చింత, భగవంతుని మీదే చింత, తక్కిన ఎడల నిశ్చింత. అందుకని దానికి మానస ఉద్భేద అని పేరు. తత్రైవ మానసోద్భేద సర్వపాప ప్రణాశన. ఈ బదరీ క్షేత్రంలో అలకనందా నదీ తీరములో ఉన్నటువంటి దివ్యమైన రేవుకి మానసోద్భేదము అని పేరు. అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. బ్రహ్మకు కూడా పాపం ఉంటుందా అని మనకు అనుమానం రావచ్చు. బ్రహ్మకి మన వంటి పాపాలు ఉండవు, కానీ సృష్టి చెయ్యడం వల్ల కూడా ఆయనకి పాపం ఉంటుందిట. ఆయన బ్రహ్మ కాబట్టి ఆ పాపం తొలగిపోతుంది. చెప్పాడు విష్ణువు, నాకు పాపం లేదు, కానీ నేను కూడా భూమి మీద పుట్టినప్పుడు అవతరించినప్పుడు పాపాన్ని అంటగట్టుకుని తొలగించుకుంటానన్నాడు ఆయన. లేకపోతే రాముడికి బ్రహ్మహత్య పాపం ఏమిటండి, ఎవడన్నా అవుతాడు? కృష్ణుడికి పాపం ఏమిటి? బలరాముడు సూతుడిని చంపాడు. ఆయన భగవంతుడికి చంపడం పుట్టించడం వల్ల పాపాలు పుణ్యాలు రావు. అయినా భూమి మీద పుట్టినవాడు పౌరాణికుడిని చంపితే మహాపాపం పొందుతాడని లోకానికి తెలియజేయడం కోసం ఆ పాపము తాను నెత్తి మీద వేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. చాలా కష్టపడ్డాడు బలరాముడు.
సూతహత్యా పాపం తొలగించుకోవడానికి. సూతుడు పౌరాణికుడిని చంపితే బ్రహ్మహత్యా పాపం, పండిత హత్యా పాపం, జ్ఞానహత్యా పాపం, ఇన్ని పాపాలు ఒకేసారి వచ్చి పట్టుకుంటాయి. ఆ పాపం తొలగించుకోవడానికి ఎంత శ్రమ పట్టాడండి పాపం బ్రహ్మ కూడా. కాబట్టి ఎంత బలరాముడైనా ఎంత బ్రహ్మైనా తాము చేసినవి పాపాలు కాకపోయినా వాళ్ళకి అంటకపోయినా తప్పు చేస్తే పాప ఫలితం అనుభవించవలసిందే అని లోకానికి చెప్పడం కోసం ఆ పాప ఫలితం నెత్తి మీద వేసుకుని శిరస్సును ధరించి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారు. అందుకే బ్రహ్మ కూడా అప్పుడప్పుడు స్వల్ప దోషాలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇదిగో అసత్యమాడి శివలింగం యొక్క శిరస్సు చూశాను అని తద్వారా కీర్తి పొందాలనుకున్నాడు. ఆయన కూడా ఒకసారి పరమసుందరీమణి అయినటువంటి తన సృష్టిలో ఒక సుందరుని చూచి వ్యామోహం చెందాడు. ఇలాంటి చిన్న చితకా దోషాలు ఆయనకి పాపరూపంలో పట్టుకున్నాయి. అవి తొలగించుకోవడం కోసం నువ్వు వెళ్ళి బదరికా క్షేత్రంలో తపస్సు చేస్తే ముందు నీలో ఉన్న మానసిక దోషాలు పోతాయి. అప్పుడు సృష్టి ఎలా చెయ్యాలో అనే ఆలోచన నీకు కలుగుతుంది. ఇక నీ సృష్టికి తిరుగుండదు. అనగానే ఈ మహానుభావుడు హుటాహుటిని బయలుదేరి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నిరంతరం అనవరతం జపం చేసుకుంటూ అక్కడికి పోయాడు. పరమ పవిత్రమైన గంగా నదీ తీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయన మనలాగా నేల మీద కూర్చోవడం కుదరదండోయ్. భగవంతుడు పాదాలు నేల మీద మోపితే ఆ తర్వాత ఆయన కూడా భూమి మీద మానవుడి కింద లెక్క అయిపోతాడు. అందుకే విష్ణువు, శివుడు, బ్రహ్మ ఇటువంటి వారు భూలోకానికి వస్తే వాళ్ళు ఆ ఎత్తులోనే ఉంటారు తప్ప పాదాలు నేల మీద మోపరు. ఒకవేళ మోపవలసి వస్తే మానవ రూపంలో అవతరిస్తారు. అందుకే కృష్ణుడిగా దేవకీదేవికి జన్మించిన తర్వాత నేల మీద పాదం మోపాడు ఆయన. రాముడిగా కౌశల్యకి జన్మించిన తర్వాతే నేల మీద పాదం మోపాడు తప్ప అవతారం ఎత్తనప్పుడు సాక్షాత్ భగవంతుడిగా ఉన్నప్పుడు మాత్రం పాదం నేల మీద మోపాడు. మోపితే ఆ రూపం విడిచి ఇంకో రూపం ధరించాలట ఆయన కూడా. అందుకే ఆయన అవతారాల్లో భూమి మీద పాదం మోపిన అవతారాలన్నీ శరీరాలు విడిచిపెట్టి ఆయన తిరిగి తన లోకానికి వెళ్ళాడు. అదే నరసింహ అవతారం వంటి నేల మీద పాదం మోపకుండా ఉన్న అవతారాలు కాబట్టి ఆ రూపంతో కొలువయ్యాడు ఆయన. ఒక్క కృష్ణ అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం ఇలాంటి అవతారాల్లో మాత్రం పాదం నేల మీద మోపాడు. అందుకే ఆ రూపమును ఇక్కడే విడిచి ఆయన తన లోకానికి వెళ్ళిపోయాడు. అవతారం సాధించడానికి రూపం విడిచిపెట్టవలసి వచ్చింది. మనందరం అంతే. ఈ నేల మీద పాదం మోపినంతకాలం ఈ శరీరంతో ముక్తి పొందలేం. ఒకవేళ ఎక్కడో అరుదుగా కొంతమందికి శరీరంతో ముక్తి వస్తుంది. అలా ముక్తి వచ్చినా వాళ్ళకి వేరే ప్రాయశ్చిత్తం ఉందండో. దానికి ఉదాహరణ చెప్పనా? ధర్మరాజు గారు శరీరముతో స్వర్గానికి వెళ్ళాడు. హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. కొంతమంది భక్త తుకారం లాంటి వాళ్ళు శరీరంతో వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తారు? నువ్వు భూలోకంలో నేల మీద కాలు మోపావు కనుక స్వర్గంలోకి వస్తే స్వర్గంలో ఉండలేవు. కాబట్టి ఇక్కడ ఒక సరస్సులో స్నానం చెయ్యంటారు. ధర్మరాజు గారిని ఆకాశగంగలో ముంచారు. ముంచగానే ఈ మానవ శరీరం పోయి దివ్య శరీరం వచ్చింది ఆయనకి. అంటే ఆ శరీరం శరీరంగా ఉండగానే ఆ శరీరంలో దివ్యత్వం వచ్చింది. హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళగానే గంగలో ముంచారు. ముంచగానే ఆయన శరీరం దివ్యమైన శరీరంగా మారింది. ఈ విధంగా ఆ నదిలో స్నానము చేసి మానవ శరీరం దివ్య శరీరంగా మార్చుకున్నాడు. తుకారాము లాంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళగానే విరజా నదిలో ముంచారు. ముంచగానే మానవ శరీర వాసన పోయింది. కాబట్టి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయవలసిందే మళ్ళీ ఈ మానవ శరీరంతో ఊర్ధ్వలోకాలకు వెడితే. ఈ మానవ శరీరం అంత గొప్పదట. మన శరీరం ఎంత గొప్పదో తెలుసా? ఇది ఏ లోకానికి వెడితే ఆ లోకం అంతే సంగతి. అందుకని అక్కడికి వెళ్ళాక ఈ శరీరాన్ని మార్పు చేస్తారు. ఇంకా మన చూపులు ఎంత గొప్పో తెలుసా? మానవుని రెండు కళ్ళకి అద్భుతమైన దివ్యశక్తి ఉందండో. ఈ చూపుతో ఎవరిని చూస్తే వాడు అయిపోయినట్టే. వాడు ఎందుకు పనికిరాడు. మన మర్త్య దృష్టి పడిందా వాడు గ్యారంటీగా ఎంత వాడినా చచ్చిపోతాట. అందుకనే భగవంతుడు మనకి దర్శనమిచ్చినప్పుడు ఈ కళ్ళతో మనం ఆయన చూడలేం. ఒకవేళ ఈ కంటితో ఆయన చూస్తే ఆయన శరీరం కూడా విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించవలసిందే. అందుకని ఏం చేస్తాడు భగవంతుడు? దివ్య రూపాన్ని మనకి దర్శనంగా ఇచ్చేటప్పుడు ఈ కళ్ళు బదులుగా దివ్య దృష్టి ఇస్తాడు. అర్జునుడికి విశ్వరూపం చూపించాడండి. అప్పుడు అర్జునుడికి ఆ విశ్వరూపం కనబడలేదు. అందుకని ఏం చేశాడు? కొత్త శక్తి ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చాడు. ఆ దివ్య నేత్రములతో కూడా అర్జునుడు ఆయన్ని చూడలేకపోయాడు.
అమ్మ బాబోయ్, నీ దివ్య రూపం చూడలేకపోతున్నాను. దిశో నజానే నలభేచ శర్మ, నాకు దిక్కులు తోచటం లేదు, నీ రూపాన్ని చూస్తే శాంతి లభించడం లేదు, కాబట్టి ఈ రూపాన్ని ఉపసంహరించు, ప్రసీద దేవేశ జగన్నివాస అన్నాడు. కాబట్టి దాన్ని బట్టి మన చూపుతో భగవంతుని దివ్య రూపాన్ని చూడలేం. ఒకవేళ పొరపాటున మనకి ఆయన్ని చూడగలిగే శక్తి వస్తే, ఈ మానవ నేత్రములతో భగవంతుడిని చూస్తే ఆయన శరీరం కూడా విడిచిపెట్టక తప్పదు. మానవుడి శరీరం అంత గొప్పదనమాట. అందుకే ఈయన కంటితో నన్ను చూశాడంటే నేను ఢామ్, నా కంటితో ఆయన చూశాడంటే ఆయన ఎప్పటికప్పుడు శరీరం విడిచిపెట్టవలసిందే. సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేడు. వెళ్ళాడో ఇందాక చెప్పినట్టుగా నదిలో ముంచి మళ్ళీ వాడికి దివ్య శరీరం ఇస్తారు. అందుకని బ్రహ్మగారు తపస్సు చేసేటప్పుడు ఆయన తెల్ల తామర పువ్వు అక్కడ ఒక రేవు దగ్గర అలా పైన నిలబడిందట. కింద మెట్టు ఉంటుంది, మెట్టుకి పై భాగంలో ఉంటుంది ఆ పద్మం. ఆ పద్మంలో పద్మాసనం వేసుకుని తెల్ల తామర పువ్వులో ఎర్ర తామర పువ్వు వంటి రంగు కలిగిన బ్రహ్మదేవుడు గారు కూర్చుని కఠోర తపస్సు చేశాడు. విడిచిపెట్టకుండా అనయము, చిరంతనము, నిరంతరము, అహర్నిశలు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం చేస్తూనే ఉన్నాడు. ఆ మహాతపస్సునకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నాయనా, ఇక నీకున్న సమస్త దోషాలు తొలగిపోయాయి, నీవు సృష్టి చేయడానికి కావలసిన శక్తి పొందుతావు, ఈ రోజు నుంచి సృష్టికర్తవి నీవే, నీకు అన్ని శక్తులు వస్తున్నాయి అని వరం ఇచ్చాడు. బ్రహ్మ అక్కడ తపస్సు చేయటం వల్ల, బ్రహ్మగారి పాపములు కూడా అక్కడ పోవడం వల్ల మనం అక్కడికి వెడితే మనకు కూడా సర్వ పాపములు నశించిపోతాయి. దుర్లభ సర్వజంతూనాం యత్ర తే స్యుర్మహర్షయః. కానీ చిత్రం తెలిసిన అక్కడ మానసోద్భేద క్షేత్రం ఉంది, గంగానది యొక్క ఒడ్డున ఉన్నది. ఆ మెట్టు ఎక్కడుందో ఎప్పటికీ ఎవరికి తెలియదు. మహర్షులు నివసించే ఆ ప్రదేశానికి మానవులు చేరలేరు అని ఇక్కడే చెప్పారు 48వ శ్లోకంలో. దుర్లభ సర్వజంతూనాం, సకల ప్రాణులకి అక్కడికి వెళ్ళడం కష్టం. ఆ క్షేత్రానికి శంకరాచార్యులు వారు వెళ్ళారు, ఆయన శిష్యులు కొంతమంది వెళ్ళారు. ఇక్కడ సర్వజంతువునాం అన్నప్పుడు శంకరుడు ఎలా వెళ్ళాడని అడక్కండి. స్థాయి కలిగిన వాళ్ళు తప్ప సామాన్య మానవులు వెళ్ళలేరని అంతరార్థం అన్నమాట. అక్కడికి మార్కండేయుడో లేకపోతే ప్రహ్లాదుడో మహాతపస్సు కలిగిన వాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. మన వాళ్ళు చాలా మంది మా గురువుగారు చెప్పారండి, వైష్ణవ ఖండంలో బదరికాశ్రమ మహాత్మ్యంలో 6వ అధ్యాయంలో 48వ శ్లోకంలో మానసోద్భేదం అనే ఒక దివ్యమైన క్షేత్రం ఉందని, ఒక రేవు ఉందని, అక్కడ బ్రహ్మ తపస్సు చేశాడని చెప్పారండి పురాణంలో. అది ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మనబోటి వాళ్ళు కొంతమంది వెళ్ళారట. ఇది విన్నవాళ్ళు ఉంటారుగా, విన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే పండాలని, మహాత్ముల్ని చాలా మందిని అడిగారు, గొప్ప గొప్ప వాళ్ళని అడిగారు. వాళ్ళు అన్నారు, ఇంతకాలం అయ్యింది కానీ ఆ మానసోద్భేదం ఎక్కడుందో మాకు తెలియటం లేదండి అన్నారట. తెలిస్తే ఇంకే, కానీ ఉన్నది. ఈసారి ఎక్కడున్నదో నేను చూచాయిగా చెబుతాను, కానీ అక్కడికి వెళ్ళగలిగి రాగలగడం అది అసంభవం. నేను వెళ్ళలేదు కానీ మీరు వెళ్ళగలిగితే వెళ్ళవచ్చు. ఎందుకంటే గురువు గారి కంటే గురుభక్తి కలిగిన వాడు గొప్పవాళ్ళని చెప్పాను కదా. ఒక్కోసారి గురువులు వెళ్ళలేకపోవచ్చు, గురువు గారి మీద నమ్మకంతో వెడుతున్నామన్న శిష్యులు వెడతారు. దానికి ఉదాహరణ చెప్పారు అహోబలమే. శంకరాచార్యుల శిష్యుల్లో చాలా గొప్ప శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు అహోబలం వెళ్ళాడు. అక్కడ పారువేట నరసింహస్వామి వారు చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న స్థలం ఉంటుంది పైన. ఆ కొండ మీద నడిచి వెళ్ళాలి. చెట్టు లెక్కగలవా వనరహరి పుట్ట లెక్కగలవా అని పాటలు పాడుకున్న స్థలం అనమాట. అక్కడికి వెడితే పామిలేటి లేక పారువేట నరసింహస్వామి అంటారు. అక్కడ చాలా కష్టం పైన నడవడం. చుట్టుపక్కల ఎక్కడో అడవుల్లోంచి జీపుల్లో వెళ్ళడం అది ఇంకా దరిద్రం. దానికంటే ఈ సుఖం చాలా అద్భుతం. కొండ మీద నడిస్తే పవిత్రత కూడా కలుగుతుంది. ఆ కొండ మీద నరసింహస్వామి తరచుగా చెంచులక్ష్మితో తిరుగుతూ ఉంటాడు అని పురాణాలు చెప్పాయి. శంకరుడు తన శిష్యులకి చెప్పాడు. అందుకని ఒక శిష్యుడు ఆ కొండ మీద నరసింహస్వామి దర్శనం కోసం తిరిగాడు. అక్కడికి ఓ బోయివాడు వచ్చాడు. ఇంతలో, ఏం స్వామి ఎక్కడికి తిరుగుతున్నావు అన్నాడు. ఎక్కడో జంతువు ఉందిలే, ఆ జంతువు కోసం వచ్చాను అన్నట్టు. ఈయన నరసింహస్వామి అనొచ్చు కదా. వాడేదో బోయివాడని చీప్గా చూసి, తక్కువగా చూసి, ఎక్కడో జంతువు ఉంది దానికోసం తిరుగుతానన్నట్ట. నాకు తెలియని జంతువు ఈ కొండ మీద ఎక్కడుందండి, నేను ఈ కొండ మీద పుట్టి పెరిగాను, అన్ని జంతువుల్ని చూశాను, ఆకలి అయితే తప్ప నేను జింకలను కూడా చంపి తిన్నాను,
కాబట్టి నాకు ఏ జంతువు ఎక్కడుందో తెలుసు. చెప్పండి స్వామి ఆ జంతువు ఎక్కడుందో, మీరు చాలా గొప్పవారు గనక, మీరు అడుగుతున్నారు గనక ఆ జంతువుని మీకోసం పట్టుకొస్తానంటే, ఒరే ఆ జంతువుని ఇక్కడ చూడటం కష్టం రా అన్నట్ట. చెప్పండి చూస్తానండి అన్నాడు ఈయన. అయితే గురు చెబుతున్నాను మీరు, కాలి దగ్గర నుంచి నడుము వరకు మనిషాకారంలో ఉంటుంది, కానీ గోళ్లు, చేతిగోళ్లు, కాలిగోళ్లు మాత్రం సింహం గోళ్లలో ఉంటాయి. ఈ పై భాగం అంతా సింహం నరసింహాకారంలో ఉంటుంది ఆ జంతువు. ఆ జంతువు కోసం వచ్చానన్నట్ట. వెంటనే ఆ కిరాతకుడు ఇలా బుర్రగొక్కుని, ఎన్నాళ్ళటిగానో ఈ కొండల్లో తిరుగుతున్నానండి, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ జంతువు. మీరు చెప్పారు కనుక గ్యారంటీగా జంతువు ఎక్కడ ఉంటుంది, మీరు మహాత్ములు గొప్పోళ్ళు చెప్పారంటే ఆ జంతువు ఎక్కడ ఉంటుంది, కాబట్టి ఆ జంతువు ఉండడం ఖాయం అయి ఉంటుంది, నా కంటికి కనబడి ఉండదు, నేను ఇప్పుడే వెతికి పట్టుకొస్తానన్నట్ట. ఈయన నవ్వుకున్నాడు. ఆ నరసింహస్వామి దర్శనం కోసం మహానుభావులు వేల సంవత్సరాలు తపస్సు చేసినా దర్శనం అవ్వదు. అటువంటిది ఈ బోయేవాడు నేను చెప్పిన జంతువుని తెస్తాట, పిచ్చాడు అనుకున్నాడు ఈయన. అనుకుని అక్కడ బండరాయి మీద కూర్చుని ఓం నమో నారసింహాయ నమః అనుకుంటూ కూర్చున్నాడు. ఎంతలో పావు గంటకు వచ్చేసాడు బోయేవాడు. ఆయన బుధం మీద తాడు వేసుకున్నాడు. ఆ తాడు వెనకాతల వేళ్లాడుతోంది. ఆ తాడు వేసుకు అక్కడికి వచ్చి, స్వామే నువ్వు చెప్పిన జంతువు దొరికింది, దాని మెడకి తాడేసి ఇక్కడికి ఈడ్చుకొచ్చా అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయి వాడికే చూస్తే వాడి బుధం మీద తాడు ఉంది, ఆ తాడు గాల్లో వేళ్లాడుతోంది. తాడు వెనకాతల ఒక ఉరితాడులాగా ఒక ఉచ్చు ఉంది, ఆ ఉచ్చు కూడా గాల్లో వేళ్లాడుతోంది. అక్కడ ఎవరూ కనపడలేదు. ఈయనకి మతిపోయింది. ఎక్కడరా జంతువు అంటే, ఇదిగోనండి ఇక్కడ ఉచ్చుకి వేళ్లాడుతోంది. ఆ జంతువు అండి ఇక్కడే ఆ అడవిలో చెట్టు కింద కనపడిందండి, మీరు చెప్పారంటే ఆ జంతువు ఉందనుకుని ఎక్కడ నరసింహ జంతువు ఎక్కడా అని వెతికితే ఓ చెట్టు కింద కనపడింది, దాని మెడకి తాడేసి ఇక్కడికి ఈడ్చుకొస్తానన్నట్ట. కానీ చిత్రం ఏంటి, ఇక్కడ జంతువు కనపట్లేదు కానీ తాడు అలా పైన వేళ్లాడుతోంది ఆకాశంలో. మీరు ఒకసారి ఆలోచించండి, తాడు ఎవడనేది ఈడ్చుకొస్తే తాడు నేల మీద పడిపోవాలి అంటే ఆ తాడుకి ఎవడో ఉన్నాడు. ఏ జంతువో ఆ తాడుకి ఉచ్చుకి అతుక్కునుంది. ఏ జంతువు మెడలోనో తాడు ఉండబట్టేగా తాడు పైన కనపడుతోంది గాల్లో, కానీ ఆ జంతువు కనపడటం లేదు. కొంతసేపటికి శిష్యుడికి వెలిగింది. నేను చెప్పగానే ఇక్కడ నరసింహం అనే ఒక జంతువు ఉందని నమ్మాడు. నా మాట మీద విశ్వాసంతో వెతకడం వల్ల నరసింహస్వామి వాడికి దొరికాడు. వాడి మీద వేళాకోళం ప్రయోగించాను తప్ప నాకు అంత నమ్మకం లేదు కనుక నాకు కనపడటం లేదు అనుకున్నాడు ఆయన. నిజమండి, బోయేవాడు ఈ స్వామి మీద నమ్మకం పెట్టుకున్నాడు. స్వాములు అబద్ధం ఆడరు, ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు అనుకుని వెతికితే నిజంగా నరసింహస్వామి కనపడ్డాడు ఆయనకి. ఆ మెడకి తాడేసి ఈడ్చుకొచ్చాట. అమాయక భక్తులు కాబట్టి స్వామిని బంధించి తేగలిగాడు వాడు. అవునా? ఈయనకి భక్తి ఉంది కానీ అతనికి ఉన్నంత విశ్వాసం లేదు కాబట్టి నరసింహుడు నిజంగా కనబడతాడా అనుకుని అక్కడ తపస్సు చేస్తే కనపడలేదు. ఈయన వేళాకోళం వాడితే ఆ వేళాకోళాన్ని నిజంగా సీరియస్ గా తీసుకున్న బోయేవాడు చూశాడు. వేళాకోళం వాడిన గురువుగా చూడలేకపోయాడు. అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఉరితాడున్నటువంటి ఉచ్చుకి ఎదురుగుండా ఉన్న స్వామికి నమస్కరించి, నాకు అర్థమైంది స్వామి, నువ్వు అక్కడే ఉన్నావు, వాడికి కనబడుతున్నావు, నాకు కనబడటం లేదు, వాడికున్నంత విశ్వాసం లేదు అని ఏడ్చి మళ్ళీ వాళ్ళ గురువు గారు చేసిన లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అనే స్తోత్రం చేస్తే అప్పుడు కనబడ్డాడు నరసింహస్వామి. ఇలాగే చాలా చోట్ల గురువులకు కనబడరు, శిష్యులకు కనబడతారు. కాబట్టి ఎందుకని గురువు గారు చెప్పారంటే ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు అనుకున్న బోయేవాడు నమ్మకంతో వెతికితే నరసింహుడు కనబడ్డాడు. అలాగే నా శిష్యులు కొంతమంది, ఓహో మానసోద్భేదం అనే ఒకానొక తీర్థం బదరీలో ఉంది, ఇది పద్మాకర్ గారు పరమ పవిత్రమైన స్కాంద పురాణములోని వైష్ణవ ఖండంలోని బదరికాశ్రమ మహాత్మ్యంలో 6వ అధ్యాయంలో 48వ శ్లోకంలో ఉందని చెప్పారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం ఎవరికి అంత తేలికగా కనబడదని చెప్పారు. ఆ క్షేత్రాన్ని మేము చూడాలి అనే నమ్మకంతో వెడితే, కఠోర విశ్వాసంతో వెడితే వాడికి కనబడుతుంది ఆ క్షేత్రం. అలాంటి నమ్మకం మీలో ఉండాలి. ఉందా? ఆ మానసోద్భేద క్షేత్రం కనబడుతుంది, అక్కడ స్నానం చేయొచ్చు. మన మనస్సులో చిత్తు అచిత్తు అనే 2 గ్రంథులు ఉన్నాయి. ఈ 2 మనల్ని ఊపుతూ ఉంటాయి. ఒక్కోసారి చిద్గ్రంథి, ఒక్కోసారి అచిద్గ్రంథి. ఒక్కోసారి చిద్గ్రంథి ఉంటే ఏమవుతుంది, ఈ సర్వము పరమాత్మ స్వరూపము అనే ఒక ఆలోచన కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు అచిద్గ్రంథి వస్తుంది, అప్పుడేమవుతున్నమాట మళ్ళీ బొట్లో పడిపోతూ ఉంటాం. కాసేపటి క్రితమే తింటూ రామయ్య అన్నవాడు తింటున్నప్పుడు రామ అనకుండా ఏమే పకోడీ వేసావా అంటాడు.
ఆయన ఎంత పూర్వం చెప్పాడు తింటూ రామయ్యను అని. ఇప్పుడు తింటూ డ్రామా ఆడతాడు. అచిద్గ్రంథి వల్లేమో వ్యామోహంలో పడతాం, సంసార భ్రమలో పడతాం. చిద్గ్రంథి వల్ల మళ్లీ జ్ఞానంలోకి వస్తాం. ఈ రెండు గ్రంథులు భేదింపబడితే కాని మనస్సులో ఉన్న కల్మషములు తొలగవు. ఈ రెండు గ్రంథులను తొలగించేటటువంటి దివ్య స్థలం గనక దాన్ని మానసోద్భేదము అన్నారు. రెండూ తప్పే. చిత్తు అచిత్తు కూడా పోవాలి. అప్పుడు సత్పదార్థమైన బ్రహ్మ కనపడతాడు. ముక్తి పొందాలంటే పాపము పుణ్యము రెండూ అడ్డేనండి మనకి. పాపమైన పుణ్యమైన కర్మే. పాపకర్మ వల్లేమో నరకాది లోకాలకు వెడతాం, మళ్లీ భూలోకంలో నీచ జన్మలెత్తుతాం. పుణ్యకర్మ వల్ల స్వర్గం వంటి ఉత్తమ లోకాలకు ఎడతాం, భూలోకంలో ఇదో కాస్త డబ్బున్నవాళ్లుగా మంచివాళ్లుగా పురాణం వినేవాళ్లుగా పుడతాం. కాబట్టి పుణ్యం చేసినా పాపం చేసినా సరే ఈ రెండు కర్మలు మానవుల్ని పట్టుకుంటాయి, జన్మ వస్తూనే ఉంది. కాబట్టి పుణ్య పాప కర్మలు రెంటికి అతీతంగా వెళ్ళిపోవాలి. దత్తాత్రేయుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా 11 రూపాయి బిళ్ళలు అడిగేవాట. ఆయనకి రూపాయి ఎందుకు చెప్పండి అసలు, మన ఎంత పరీక్షించడానికి. కాకపోతే ఎరా వచ్చావా 11 రూపాయలన్నా పెట్టరా అనేవాట. 11 రూపాయి బిళ్ళలంటే ఈ పిచ్చి రూపాయి బిళ్ళలు కాదు, బంగారపు కాసులు. అనగానే ఈయన గొప్పవాడు అనుకున్నాం, ఈయన మనల్ని 11 రూపాయి బిళ్ళలు అడుగుతాడు, అది కూడానేమో బంగారపు కాసులు అడుగుతున్నాడు, ఈయన కూడా డబ్బు పిచ్చుందేమో అనుకున్నట్ట. ఎవడు కార్తవీర్యార్జునుడు. తర్వాత ఆయనకు అర్థమైంది మన శరీరంలో 11 గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులను భేదించాలంటే మన దగ్గర ఉన్న డబ్బు వ్యామోహం పోగొట్టాలి. అందుకని బంగారపు కాసులు అడిగాడని తర్వాత జ్ఞానోదయం అయింది, తర్వాత బాగుపడ్డాడు. కాబట్టి భగవంతుడు చాలా పరీక్షిస్తాడు. మనకి పాపం పుణ్యం అనే రెండు కర్మలు కూడా లేకుండా చేయాలనుకుంటాడు. దానికోసం మనల్ని రకరకాల పరీక్షలు గురి చేస్తాడు. అందులో నెగ్గామా ముక్తి పొందుతాం, లేదా జన్మ పొందుతాం. ఏది ఏమైనా పుణ్యము పాపము రెండూ ప్రతిబంధకములే. ఈ రెండూ పోవాలంటే గ్రంథులు ఛేదింపబడాలి. ఛేదింపబడాలంటే మానసోద్భేద క్షేత్రంలో స్నానం చెయ్యాలి. ఆ క్షణమే వాడు ముక్తిని పొందుతాట. తక్షణాన్ముక్తిమాప్నోతి కిం అతస్త్వధికం భవేత్. ఈ మానసోద్భేదం అనేటటువంటి తీర్థము చూడలేం. చూడగలిగితే, అందులో స్నానము చేయగలిగితే ఆ క్షణమే అన్ని బంధముల నుంచి విముక్తి పొందుతాడు జీవుడు. తర్వాత శాశ్వత కైవల్యం కూడా పొందుతాడు. కాబట్టి మోక్ష సాధనానికి ఈ క్షేత్రం చాలా అవసరం. కాకపోతే ఈ క్షేత్రానికి వెళ్ళేవాడు శరీరాన్ని కష్టపెట్టాలటండి. కాయక్లేశకరాణ్యహో, కొంచెం శరీరమును కష్టపెట్టాలి. శరీరమును ఎందుకు కష్టపెట్టాలి? మేము తీర్థయాత్రకు వెళ్ళడానికి డబ్బు ఉందండి మా దగ్గర, చలి నుంచి రక్షించుకోవడానికి కోట్లు వేసుకుంటామండి, అంతగా చలిస్తే మంచి టీలు ఛాయలు హాట్ ఛాయలు తాగుతామండి, వేడి వేడి చపాతీలు తింటామండి, అందువల్ల పెద్ద కష్టమేముందండి అనుకుంటారేమో పిచ్చివాళ్ళలారా. ఎన్ని చపాతీలు తిన్నా అక్కడ చలి మిమ్మల్ని ఆపదు. ఎన్ని కోట్లు వేసుకున్నా చలి వచ్చినప్పుడు అది మిమ్మల్ని రక్షించలేదు. మరి ఈ చలి నుంచి రక్షించేది ఏమిటి? భగవన్నామం ఒకటే. కాబట్టి ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాం. అక్కడ నడవడం కష్టం, ఆయాసం వస్తున్నప్పుడు దమ్ము తీసుకోవడం కష్టం, చలిని తట్టుకోవడం కష్టం, ఆహారాదులు సేకరించేటప్పుడు కడుపు తిప్పుతుంది, అప్పుడు ఆ కష్టం నుంచి మేము బయటకు వస్తాం. ఈ కష్టాలు సహిస్తాం, సహించి క్లేశములను సహించి కేశవుణ్ణి పట్టుకుంటాం అనుకోవాలట. అలా అనుకుంటే అప్పుడు ఆ మానసోద్భేద క్షేత్రం మనకి దర్శనమిస్తుంది. ఇంకొకటి ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. యస్మిన్ దినే జలం చైతల్లభతే పుణ్యవాంజన. ఈ మానసోద్భేదము అనేటటువంటి క్షేత్రము కనపడదు, కనపడి మన అదృష్టవశాత్తు ఆ నీటిని కొంచెం అలా తాకితే, పూర్తిగా స్నానం కూడా చెయ్యక్కర్లా, చేతితో ఆ నీటిని ముట్టుకున్నంత మాత్రం చేతనే అన్నాడండి. ఏమవుతుంది ముట్టుకుంటే? భవతి వ్యాస సదృశ యమపితృ సమక్రమాత్. ఆ క్షణమే వాడు వ్యాసునితో సమానుడైపోతాడు, సూర్యునితో సమానుడైపోతాడు, యమధర్మరాజు గారితో సమానుడవుతాడు. యమపితృ అంటే యముడికి తండ్రి ఎవరు? సూర్యుడు. సూర్యుడితో సమానుడవుతాటండి. ఎప్పుడు? ఆ నీటిని ముట్టుకుంటే. ముందు వ్యాసుడు, ఆ తర్వాత సూర్యుడు. ఇంత మహానుభావులతో సమానుడైన జ్ఞాని అవుతాడు. ఇక వాడి జాతకమే మారిపోతుంది. అందుకే ఇప్పటి నుంచి మొక్కుకోండి. ఇదేం మీకు కష్టం కాదు. గురువు గారు చెప్పినట్టుగా మేము మానసోద్భేద క్షేత్రం చూడాలనుకుంటున్నాం, ఆ నీరు తాకాలి అనుకుంటున్నాం, అందులో స్నానం చెయ్యాలనుకుంటున్నాం,
భగవంతుడా మాకు ఆ క్షేత్రం చూపించు, ఆ జలం కనపడేలా చెయ్యి, స్నానం చేసే భాగ్యం లేదా స్పృశించే భాగ్యం ఇయ్యి అని అనుదినము తలుచుకుంటే, అనుదినము పడుకునేటప్పుడు ఇలా సంకల్పించుకుంటే 6 నెలలు తిరిగేలోపు ఆ క్షేత్రానికి వెళ్లి ఆ జలమును ముట్టుకోగలుగుతారని, ముట్టుకోగానే వ్యాసునితో సమానులవుతారని, సూర్యునితో సమానులవుతారని ఈ పురాణంలో చెప్పారు. ఒక 6 నెలలు అనుకోవడం పెద్ద కష్టం ఉందండి. రోజు రాత్రి పడుకుంటున్నారు కదా, గ్యారంటీగా పడుకుంటారు. ఏం చేసినా చెప్పినా తినడం పడుకోవడం తప్పదు. ఆ పడుకునే ముందు ఇలా అనుకోవాలట, మానసోద్భేదం అనే క్షేత్రం ఉన్నది, బదరీలో ఉన్నది, అది మాకు దర్శనం ఇవ్వాలి, ఆ జలాన్ని మేము